అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండడాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. అయితే ఈ విషయం లోపల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు ప్రజల లోపల అన్ని పార్టీల లోపల పాజిటివ్గా ప్రజల అభిప్రాయాలను ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించవలసిన సమయం ఉంది. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలందరికీ ఈ ప్లేస్ అమరావతి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా విజయవాడ సెకండ్ రాజధాని అనేవాళ్ళు, గుంటూరును రాజకీయ రాజధాని అనేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో అందరికీ రాష్ట్రానికి మధ్యలో ఉన్నందున దీనిని అమరావతిని రాజధానిగా చేయడం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. అన్ని రంగాల లోపల రాకపోకలకు కానీ, పాలన సౌలభ్యం కానీ, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కానీ, అసెంబ్లీకి కానీ అందరికీ అభివృద్ధి ఉంటుంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. దీన్ని అందరూ అన్ని వర్గాల ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కాబట్టి ఈ బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నాం. రెండవది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల నరేంద్ర మోడీ గారు చాలా స్టెప్స్ తీసుకుంటున్నాడు. ఒకవైపు విశాఖపట్నం ఇప్పటికే 3-4 సార్లు పోయాడు. దాన్ని ఒక హబ్గా, కంప్యూటర్ హబ్గా, విజ్ఞాన ఖనిగా మార్చడానికి దాన్ని ఒక పెద్ద ఎత్తున అక్కడ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు తెచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనేక కార్పొరేట్ సంస్థలను అక్కడ ఆహ్వానిస్తున్నాడు. అదేవిధంగా విజయవాడ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి ఆహ్వానిస్తుడు. అమరావతి వేదభూమి, అమరావతి ఓ గొప్ప తాత్విక భూమి, ఆధ్యాత్మిక క్షేత్రం. అది అక్కడ బౌద్ధము, శైవము, వైష్ణవము అలరాడినటువంటి తపోభూమి. అట్లాంటి పవిత్ర భూమిలో రాజధాని తప్పనిసరి వర్ధిల్లుతుంది. అక్కడి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా అది ఉపయోగపడుతుంది, అందరికీ ఆమోదయోగ్యం కూడా. అట్లాంటి దాన్ని మనం అందరం కూడా పూర్తిగా సమర్థించవలసిన అవసరం ఉంది. పైగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా డబ్బులు రైల్వే కనెక్షన్కి కానీ, మున్సిపల్ యాక్టివిటీస్కి కానీ, పట్టణాభివృద్ధికి కానీ చాలా వివిధ రకాలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా, మళ్ళీ ఆసియన్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు ద్వారా రకరకాల రూపంలో పెద్ద మొత్తంలో ఇచ్చి దీన్ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా, హైదరాబాద్ను చంద్రబాబు ఎట్లయితే అభివృద్ధి చేసిండో అదేవిధంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేస్తుందని, అభివృద్ధి చేయాలనే తలంపు ప్రధానమంత్రికి ఉంది. ఆ దిశగా చాలా చర్యలు తీసుకుంటుడు. తప్పనిసరి బలహీన వర్గాలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రాంతంలో అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. ఆ ప్రజలకు అక్కడ భూముల ధరలు పెరిగి